హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ 2026 కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ వార్డ్ వైజ్ మరియు పోలింగ్ స్టేషన్ వైజ్ ఓటర్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో మీ ఓటర్ లిస్ట్ తో పాటు మీ ఓటర్ స్లిప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందుకోసం మొదటగా మీ ఫోన్ లోని బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో tsec.gov.in అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా లింక్ డైరెక్ట్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సైట్ ఓపెన్ అవ్వగానే ఇందులో ఫస్ట్ రోలో థర్డ్ ఆప్షన్ క్యాండిడేట్ పోర్టల్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో పోలింగ్ స్టేషన్ వైజ్ ఎలక్ట్రో లిస్ట్ 2026 అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో ఎలక్షన్ కేటగిరీలో అర్బన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మున్సిపల్ ని సెలెక్ట్ చేసి పక్కన ఆర్డినరీ ఎలక్షన్ 2026 ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసి దాని పక్కన మీ మండల్ ని సెలెక్ట్ చేయండి. చివరన మీ వార్డ్ నంబర్ ని సెలెక్ట్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి డిస్ప్లే పిఎస్ వైజ్ డాటా అని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ వార్డ్ నంబర్ లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ కనిపిస్తాయి. ఇక్కడ పక్కన ఈఆర్ లిస్ట్ ని సెలెక్ట్ చేస్తే కింద హౌస్ నంబర్ ప్రకారం లిస్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. లిస్ట్ లో మీ పేరుందో లేదో చూసుకోవాలనుకుంటే కంట్రోల్ F ప్రెస్ చేసి నేమ్ ని ఎంటర్ చేస్తే మీ నేమ్ హైలైట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మీ ఓటర్ స్లిప్ ని సపరేట్ గా డౌన్లోడ్ చేయడానికి దీన్ని క్లోజ్ చేసి హోమ్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ రోలో ఫోర్త్ ఆప్షన్ ఓటర్ పోర్టల్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్ ఓటర్ స్లిప్ బై ఎపిక్ ఐడి అర్బన్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ 2025 అని ఉంటుంది, కానీ ఇందులో 2026 కి సంబంధించిన డేటా కూడా అప్డేట్ చేశారు, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ రోలో మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ మున్సిపాలిటీని సెలెక్ట్ చేయండి. తర్వాత దాని కింద మీ వార్డ్ నంబర్ ని సెలెక్ట్ చేసి కింద మీ ఓటర్ ఐడిలోని ఎపిక్ నంబర్ ని టైప్ చేసి కింద తెలుగు లేదా ఇంగ్లీష్ మీ కంఫర్ట్ ఉన్న లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేస్తే ఓటర్ స్లిప్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇందులో మీ పోలింగ్ స్టేషన్ తో పాటు ఎలక్షన్ డేట్ అండ్ టైం కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఈ స్లిప్ ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి పెట్టుకోండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.